ప్రేమ, విడిపోవడం, ఆ తర్వాత ఒక రెండో అవకాశం. ఈ 3 మాటల చుట్టూ అల్లుకున్న కథ ఇది. ఒక్కోసారి కోపంలో మనమనే ఒకే ఒక్క మాట, తీసుకునే ఒకే ఒక్క నిర్ణయం మన జీవితాల్ని ఎలా మార్చేస్తుందో ఈ కథ వింటే అర్థమవుతుంది. పదండి ఈ ప్రయాణంలోకి వెళ్దాం. కథ మొదలయ్యేది ఇక్కడే, ఈ పాత రైల్వే స్టేషన్లో. సాయంత్రమవుతోంది, చల్లటి గాలి వీస్తోంది. అక్కడ ఆకాష్ ఒక్కడే నిల్చుని ఉన్నాడు. పైకి చూస్తే చాలా ప్రశాంతంగా ఉన్నట్టు కనిపిస్తున్నా అతని మనసులో మాత్రం ఒక పెద్ద తుఫానే ఉంది. అయితే అతని ఎదురుచూస్తున్నది రాబోయే రైలు కోసం కాదు, తనని వదిలి వెళ్ళిపోయిన తన గతం కోసం. అవును, సరిగ్గా 3 ఏళ్ల క్రితం ఇదే ప్లాట్ఫాంపై తన జీవితాన్ని మార్చేసిన ఒక జ్ఞాపకం కోసం అలా చూస్తున్నాడు. సరే, అసలు ఆ గతమేంటి? ఆకాష్ ఎవరికోసం ఇంతలా ఎదురుచూస్తున్నాడు? ఆమె పేరు మేఘన. ఇప్పుడు మనం కాస్త టైంలో వెనక్కి వెళ్దాం, వాళ్ల ప్రేమ కథలోకి. మేఘన అంటే ఒక నిరంతర ఉత్సాహం. చిన్న చిన్న విషయాల్లోనే ప్రపంచమంతా ఆనందాన్ని వెతుక్కుంటుంది. ఆకాష్కి తనే లోకం. తన నవ్వుతో ఆకాష్ ప్రపంచాన్ని మొత్తం రంగులమయం చేసింది. అంటే వాళ్ల బంధం ఎలాంటిదంటే, ఆకాష్ ఆమెతో ఉన్నప్పుడు సమయం కూడా చాలా నెమ్మదిగా వెళ్తున్నట్టనిపించేది. ప్రతి క్షణం ఒక అందమైన జ్ఞాపకంలా మిగిలిపోయేది. వాళ్ల ప్రేమ అంత లోతైనది. అంతా సాఫీగా సాగిపోతోందనుకుంటున్న టైంలో ప్రతి కథలోలాగే వాళ్ల కథలో కూడా ఒక మలుపొచ్చింది. ఒకే ఒక్క నిర్ణయం వాళ్ళిద్దరి మధ్య దూరాన్ని పెంచింది. ఒకరోజు మేఘన చాలా సంతోషంగా వచ్చింది. హైదరాబాదులో ఒక పెద్ద కంపెనీలో జాబ్ వచ్చిందని, ఇది వాళ్ల భవిష్యత్తుకు చాలా మంచిదని చెప్పింది. కాని ఆమె కళ్లలోని ఆనందం ఆకాష్కి భయంగా కనిపించింది. ఇక్కడే వచ్చింది అసలు సమస్య. ఒకే విషయాన్ని ఇద్దరూ వేరువేరుగా చూశారు. మేఘన దాన్ని మన భవిష్యత్తు కోసం ఒక అవకాశంగా చూస్తే, ఆకాష్ మాత్రం దాన్ని ఒక విడిపోవడంగా చూశాడు. ఈ చిన్న అపార్థమే వాళ్ల మధ్య ఒక పెద్ద గోడ కట్టేసింది. ప్రేమలో భయం కలిస్తే మాటలు దారి తప్పుతాయి కదా. ఆ తర్వాత మాటలు తగ్గాయి, అనుమానాలు పెరిగాయి. చివరికి ఒకరోజు రాత్రి వాళ్ల మధ్య జరిగిన గొడవలో ప్రేమ ఓడిపోయింది, అహంకారం గెలిచింది. ఆ ఒక్క క్షణం వాళ్ల జీవితాల్ని శాశ్వతంగా మార్చేసింది. ఆ కోపం, ఆ భయం, అభద్రతాభావం ఇవన్నీ కలిసి ఆకాష్ నోటినుంచి ఈ మాటను బయటకు తెప్పించాయి. ఇది ప్రశ్న కాదు, వాళ్ల బంధాన్ని గాయపరిచిన ఒక పదునైన కత్తి. మేఘన కన్నీళ్లతో చెప్పింది, తను వెళ్లేది వాళ్ళిద్దరి కలల కోసమేనని. ఆమె మాటల్లో ప్రేమ ఉంది, ఆశ ఉంది. కాని ఆకాష్ కోపం ఆ మాటల్ని విననివ్వలేదు. చివరికి కోపంలో ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియకుండా ఆకాష్ ఆ మాట అనేశాడు, వెళ్ళిపో, ఇక తిరిగి రావద్దు. ఆ ఒక్క మాటతో వాళ్ల మధ్య ఉన్న చివరి దారం కూడా తెగిపోయింది. మరుసటి రోజు రైల్వే స్టేషన్లో మేఘన ఒంటరిగా నిలబడింది. కళ్ళు చెమ్మగిల్లినా రైలు కదిలే చివరి నిమిషం వరకు ఎదురుచూసింది, ఆకాష్ వస్తాడని. కాని ఆకాష్ రాలేదు. రైలు ఆమెను తీసుకుని చాలా దూరం వెళ్ళిపోయింది. 3 ఏళ్లు గడిచిపోయాయి. ఆకాష్ జీవితం బయటకు బాగానే కనిపిస్తున్నా లోపల మాత్రం ఏదో తెలియని శూన్యం. ప్రతి వర్షం చినుకులో, ప్రతి కప్పు టీలో ఆమె జ్ఞాపకాలే. అప్పుడతనికి ఒక నిజం అర్థమైంది. అతనికి అర్థమైందేంటంటే, తను ప్రేమను కోల్పోలేదు, తన అహంకారం చేతిలో ప్రేమను ఓడించాడు. కాని అహంకారం గెలిచినప్పుడు మిగిలేది విజయం కాదు, ఒంటరితనం మాత్రమే అని ఆలస్యంగా తెలుసుకున్నాడు. అలా ఒకరోజు పాత సామాన్లు సర్దుతుండగా అనుకోకుండా అతనికి ఒక ఉత్తరం కనిపించింది. అది మేఘమా రాసింది. బహుశా వెళ్లే ముందు ఇవ్వాలనుకుని ఇవ్వలేకపోయిందేమో. ఇంతకీ ఆ ఉత్తరంలో ఏముంది? ఉత్తరం ఇలా మొదలైంది, నువ్వు కోపంగా ఉన్నావనే నాకు తెలుసు, కాని మన కలలు చాలా పెద్దవి, వాటికోసమే నేను వెళ్తున్నాను. చూడండి, ఆమె అతని కోపాన్ని అర్థం చేసుకుంది, కాని వాళ్ల ప్రేమను వదులుకోలేదు. ఉత్తరం చివర్లో ఉన్న ఈ ఒక్క వాక్యం ఆకాష్ని నిలువెల్లా కదిలించేసింది. నువ్వు సంతోషంగా ఉంటే అదే నాకు చాలు. ఇది ఆమె నిస్వార్థమైన ప్రేమకు నిదర్శనం. ఆమె ప్రేమ తగ్గలేదు, నిజానికి ఆ ప్రేమతోనే ఆమె దూరం వెళ్ళింది. ఆ ఉత్తరం చదివాక ఆకాష్ వెంటనే మళ్ళీ అదే రైల్వే స్టేషన్కొచ్చాడు. ఈసారి గతాన్ని తలుచుకోడానికి కాదు, వర్తమానాన్ని మార్చుకోడానికి.
ఇప్పుడు కథ మళ్ళీ ప్రెజెంట్లోకొస్తుంది. ఇప్పుడు అతనిలో ఒక ధైర్యం వచ్చింది. 3 ఏళ్ల మౌనాన్ని వీడటానికి సిద్ధమయ్యాడు. ఒకవైపు భయం, మరోవైపు చిన్న ఆశ. చేతులు వణుకుతున్నా, గుండె వేగంగా కొట్టుకుంటున్నా ఫోన్ తీసి మెసేజ్ టైప్ చేయడం మొదలుపెట్టాడు. చాలా సింపుల్ మెసేజ్. హాయ్ మేఘ్నా, ఎలా ఉన్నావు? కేవలం కొన్ని పదాలే, కాని వాటిలో 3 ఏళ్ల పశ్చాత్తాపముంది, చెప్పలేని ప్రేమ ఉంది. సెండ్ బటన్ నొక్కాడు. ఒక్కో నిమిషం గడుస్తోంది. గుండె వేగం పెరుగుతోంది. బహుశా సమాధానం రాదేమో, కొన్ని కథలింతేనేమో అనుకుంటున్న క్షణంలో అతని ఫోన్ వైబ్రేట్ అయింది. ఆమె దగ్గర్నుంచి సమాధానం వచ్చింది. నేను బాగున్నాను ఆకాష్, నువ్వు? ఆ ఒక్క మాట, ఆ ఒక్క ప్రశ్న మూసుకుపోయిన తలుపుల్ని మళ్లీ తెరిచింది. ఒక కొత్త ఆరంభానికి దారి చూపింది. ఆ సమాధానం చూడగానే ఆకాష్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కాని ఈసారవి బాధతో వచ్చినవి కాదు, ఆనందంతో. అతని పెదవులపై ఒక చిన్న నవ్వు. నిజమే కదా, కొన్ని ప్రేమకథలు ఎప్పటికీ ముగియవు. అవి జస్ట్ ఒక చిన్న బ్రేక్ తీసుకుని మరింత బలంగా మళ్లీ మొదలవుతాయి. బహుశా నిజమైన ప్రేమంటే గెలవడం కాదు, అర్థం చేసుకోవడమేమో.